నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు ఆర్టీసీ డిపో మరియు బస్టాండ్ ను సందర్శించిన రాష్ట్ర ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ ద్వారకా తిరుమలరావు. ఆర్టీసీ అభివృద్ధికి ప్రతి ఒక్క ఉద్యోగులు పాటుపడాలని ఉద్యోగులకు కీలక సూచనలు. భారతీయుల పురాతన సంపదైన యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. యోగాంధ్రలో అందరూ భాగస్వాములు కావాలి. పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు. కపిలతీర్థం వద్ద పితృదేవతల పిండ ప్రదానం షెడ్లను ఏర్పాటు చేయాలి. టీటీడీ ఈవో శ్యామలరావుకి రెడ్డిస్ భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి, అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు. వార్తల్లోని వివరాలు. పలమనేరు ఆర్టీసీ డిపో మరియు బస్టాండ్ ను ఏపీఎస్ ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ ద్వారకా తిరుమలరావు సందర్శించారు. ఈ సందర్భంగా పలమనేరు ఆర్టీసీ డీఎం స్వామి మరియు సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం తెలిపారు. డిపో ప్రాంతంలో ఉన్న వినాయక స్వామిని దర్శించుకుని మొక్కలు నాటారు. తరువాత ఆయన ఆర్టీసీ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఏపీఎస్ ఆర్టీసీ గతంలో లాగా యాజమాన్యం కార్మికులు కాదు, ఇప్పుడు అందరూ ఉద్యోగస్తులమేనని తెలిపారు. ఆర్టీసీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఉద్యోగులు పాటుపడాలని తెలుపుతూ పలు కీలక విషయాలు వెల్లడించారు. అనంతరం మెరుగైన ప్రదర్శన కనిపించిన ఉద్యోగస్తులకు ప్రశంసా సర్టిఫికెట్లను అందించారు. మళ్ళీ అనేక 750 బస్సులకి ఆల్రెడీ టెండర్ ప్రక్రియ పూర్తయిపోయింది. దానికి సంబంధించినటువంటి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారవుతా ఉంది. మొత్తం 13 సిటీలు, 12 డిపోలు, వాటిలో ఎలక్ట్రిక్ బస్సెస్ రాబోతున్నాయి. 750 బస్సులు ఆల్రెడీ శాంక్షన్ అయింది. అవన్నీ మనకి త్వరలో రాబోతున్నాయి. ఇది కాకుండా ఒక 600 బస్సులకి ప్రతిపాదన పంపించాం. అదిగా వచ్చినట్లయితే కొన్ని అందులో 300 తొంభై నిమిషాలండి, 100 గంటల కొనకెళ్ళాలి, తిరుపతి కొనకెళ్ళడానికి 300 పెట్టాలని భావిస్తాం. ఇవి కాకుండా ఇంకా కొన్ని పర్యావరణ పరీక్షించే ఉద్దేశంతో సిఎన్జి బస్సులు కొన్ని ఇస్తూ అనుకుంటున్నాం. అది కూడా ప్రక్రియ స్టార్ట్ అయింది. అంటే మనం ఈ డీజిల్ బస్సుని ఉన్నవాటిని కొనసాగిస్తుంది. అవసరమైన చోట వచ్చి డీజిల్ బస్సులు వాడుకుంటూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ నుంచి తొందర రావాలి, వైజాగ్ నుంచి హైదరాబాద్ రావాలంటే ఈ ఎలక్ట్రిక్ బస్సు పోస్టాల్ టెక్నాలజీతో ఎలక్ట్రిక్ బస్సులు సిఎన్జి బస్సుతో ఉన్న కాదు కాబట్టి కొన్ని డీజిల్ బస్సులు లాంగ్ డిస్టెన్స్ ఓల్వో బస్సులు తీసుకుంటారు. అది కాకుండా దగ్గర ఎలక్ట్రిక్ బస్సులు వాడి పర్యావరణాన్ని పరీక్షించాలనే ఉద్దేశంతో అదేవిధంగా మోడర్నైజేషన్ తీసుకురావాలని తీసుకున్నాం. ఇది కాకుండా బస్ స్టేషన్స్ కూడా వీలైనంత వరకు మోడర్నైజ్ చేయాలి. మోడర్నైజ్ చేయకుంటే కొన్ని బస్ స్టేషన్స్ వర్షం వస్తే వీళ్ళు మోడల్ వచ్చేస్తాం. సో వాటిని మొత్తంగా తీసేసి కొన్ని గవర్నమెంట్ అభ్యర్థి కల్పించి కొత్త బస్ స్టేషన్ కట్టాలి. ఆలోచనతో దానికి సంబంధించి ఎవరైనా పిఓడి మార్గం ద్వారా కానీ లేదా పీపీపీ మోడల్ కానీ ఎవరు చేయాలి. పూర్తిగా మనం 50 కోట్లు 100 కోట్లు కష్టం. ఇక మీకు ఐడియా ఉంది, తిరుపతిలో ఎక్కడ మోడల్ బస్ స్టేషన్ ఒక బస్ స్టేషన్ వచ్చేసి 350 కోట్లు బస్ స్టేషన్ ఉంది. కాబట్టి కమర్షియల్కి ఇంకా ఉంటుంది 350 కోట్ల దగ్గర ఉందో కొంతమంది కార్పొరేషన్. దానికి మనం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి జాయింట్ వెంచర్ కింద డెవలప్ చేస్తున్నాం. NHLML అంటారు, నేషనల్ హైవేస్ లాజిస్టిక్ మేనేజ్మెంట్. వాళ్ళు ఏపీఎస్ ఆర్టీసీ కలిసి రాష్ట్రంతో కలిసి దాన్ని డెవలప్ చేస్తాం. చాలా పెద్ద ప్రాజెక్ట్ ప్రభుత్వం. ఇవి కాకుండా చిన్న చిన్నవి, అంటే కర్నూలు రాజవిహారం ఒకటి, విజయవాడ ఆత్మనగర్ ఒకటి, ఇవి ఆల్రెడీ ఎంకరేజ్ చేసాం. ఇంకా కొన్ని ఎంకరేజ్ పరిస్థితులు డెవలప్ చేసాం. ఏది వరకు మీకు చెప్పేదంటే మోడర్నైజేషన్ తీసుకొని మనం వెళ్తాం. దానికి సంబంధించిన ఆలోచనలు మీకు ఒక అనుమానం అవ్వచ్చు. ఎలక్ట్రిక్ బస్సు పెట్టినప్పుడు మరి హైర్ బస్సు ఎలక్ట్రిక్ బస్సు జీసీసీ అంటారు, అంటే డ్రైవర్లు వాళ్ళే ఇస్తారు. మరి ఎన్ని చేస్తే మా డ్రైవర్ పరిస్థితి ఉద్యోగాలు ఏమైపోతాయి ఆ కంగారే పడాల్సిన అవసరం లేదు. ఈ మధ్య సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, దాని దగ్గర మన ఎంప్లాయీస్ ఎవరిని ఒక్కరికి కూడా తొలగించేది లేదు, వాళ్ళందరూ వాడుకోవాలి.
భారతీయుల పురాతన సంపద అయిన యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక భాగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, కమిషనర్ మౌర్య, డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ, కార్పొరేటర్లు నరసింహాచారులు జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక కృష్ణపురం టానా నుండి నాలుకల్ల మండపం వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెల రోజుల పాటు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. జూన్ 21న విశాఖపట్నంలో సుమారు 5 లక్షల మందితో యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని అన్నారు. అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య మాట్లాడుతూ యోగాంధ్ర యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలిపి అందరికీ యోగా పట్ల అవగాహన కల్పించేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని అన్నారు. నెల రోజుల పాటు పలు రకాల పోటీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇందిరా మైదానం, వినాయక సాగర్లో ప్రతిరోజు ఉదయం శిక్షకులచే యోగా చేస్తున్నారని, ప్రజలు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ తదితరులు పాల్గొన్నారు. మనందరికీ తెలిసిందే, మనకి జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి ఈసారి గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నంకి రానున్నారు. దీంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మే 21 నుంచి జూన్ 21 వరకు కూడా మొత్తం ఒక మంత్ అంతా కూడా యోగా మంత్ కింద డిక్లేర్ చేశారు. అదేవిధంగా ఈ నెల రోజుల పాటు చాలా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యోగా యొక్క ప్రాముఖ్యతను మనం ప్రతి ఒక్క పౌరుడిలో కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను పెంపొందించడానికి, అదేవిధంగా యోగా నుంచి వచ్చే లబ్ధులు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియపరచడానికి కూడా ఈ 1 మంత్ అంతా కూడా మనం అవేర్నెస్ క్యాంపెయిన్, అదేవిధంగా రెండోది ట్రైనింగ్ కూడా ప్రతి ఒక్క సిటిజన్కి ట్రైనింగ్ కూడా చేయాలనేది కూడా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మే 21న మనం కట్ అండ్ రైజర్ ప్రోగ్రామ్ కూడా మహిళా యూనివర్సిటీలో మనందరం చేసుకున్నాము. ఈరోజు ఒక పెద్ద ర్యాలీ, యోగాని ఎందుకు మనం టేకప్ చేయాలి, యోగా వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఒక అవేర్నెస్ ర్యాలీ కూడా మనము చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల రోజుల్లో ఈ వచ్చే 25 రోజుల్లో కూడా మన జిల్లాలో అత్యంత ప్రాముఖ్యతమైనటువంటి ప్రదేశాల్లో 5 ప్రదేశాల్లో యోగాని కూడా మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. తిరుమలలో, అదేవిధంగా శ్రీహరికోటలో, చంద్రగిరి కోటలో, తర్వాత శ్రీకాళహస్తిలో, ఎస్వి జూ పార్క్లో, ఈ 29 తారీఖున ఎస్వి జూ పార్క్లో మొదలు ఈ 5 ప్లేసుల్లో వచ్చే జూన్ 19 వరకు ఒక 1000 మందితో ఈ ప్లేస్ యొక్క ప్రాముఖ్యతను పెంపొందించడానికి, అదేవిధంగా యోగాని కూడా మనం ఎక్కువ మందికి చేరవేయడానికి మనం చేస్తున్నాం. అదేవిధంగా స్టేట్ ప్రోగ్రాం, ప్రతి జిల్లాలో ఒక స్టేట్ ప్రోగ్రాం జరుగుతుంది. జూన్ 15వ తారీఖున తిరుమలలో స్టేట్ ప్రోగ్రాం నిర్వహించబోతున్నారు. అది ఒక 5000 మందితో మనం యోగా తిరుమలలో ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఈవో గారితో కూడా ఇది మాట్లాడడం జరిగింది. దాని ఏర్పాట్లు కూడా మేము చూసుకుంటున్నాం. పూర్తిగా చూసుకుంటే ప్రతి మండలానికి ఒక 4 మాస్టర్ ట్రైనర్ని, అదేవిధంగా ప్రతి మాస్టర్ ట్రైనర్ కూడా ఒక 200 మందిని ట్రైనర్స్ని కూడా ట్రైన్ చేసి ఈ 200 మంది ప్రతి మండలంలో ప్రతి ఒక్క పౌరుడిని కూడా ట్రైన్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. ఆల్రెడీ మాస్టర్స్ ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనర్స్ని ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి 31 వరకు మనకి ట్రైనింగ్ జరుగుతుంది. జూన్ 3వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు విలేజ్ లెవెల్లో, వార్డు స్థాయిలో అందరినీ కూడా మనము ట్రైనింగ్ చేసుకుంటున్నాం. ఇలాగ పెద్ద ఎత్తున జిల్లాలో సుమారుగా 10 లక్షల మందిని, అంటే 40% మందిని ఈ యోగా టచ్ చేసే విధంగా, అవేర్నెస్ జనరేట్ చేసే విధంగా, అదేవిధంగా యోగా డే అయిపోయిన తర్వాత కూడా మనం యోగాని సస్టైన్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మొత్తానికి గౌరవ ప్రధానమంత్రి గారి ప్రోగ్రాంకి కూడా మన జిల్లా నుంచి కూడా చాలామందిని పంపించే ఏర్పాట్లు కూడా మనము చేస్తున్నాము. ఆన్ ఏ హోల్ మొత్తం యోగా కూడా ప్రతి ఒక్కరికి చేరవేసేలాగా, దీని యొక్క ప్రాముఖ్యతను అందరికీ తెలుసుకునేలాగా మనము ఏర్పాట్లు చేస్తున్నాం. సార్, ఇప్పటికీ యోగా టేకప్ చేయాలండి. ఎందుకంటే ఇది మన భారతదేశ సంపద. ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన
చాలా మన పూర్వీకులు దీన్ని తీసుకొస్తున్నారు. దీని యొక్క బెనిఫిట్స్ అనేకం. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న కాలంలో మనకు ఎంతోమంది బ్లడ్ ప్రెషరు, షుగరు, క్యాన్సర్ ఇట్లా అనేకమైనటువంటి రోగాలు బారిపడుతున్నారు. యోగా గంట సేపు మనకు చేసినట్టయితే మన బాడీకి ఎంతో చక్కటి ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఒక మంచి మెడిటేషన్ కూడా మనకి మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. సో దీని ప్రాముఖ్యత ఆవశ్యకత అయితే ఎంతో ఉందని కూడా మీ అందరి ద్వారా తెలియజేస్తాను. ఈరోజు తిరుపతి పట్టణంలో కృష్ణాపురం ఠాణా నుంచి ఇందిరా మైదానం వరకు యోగా అంతర్జాతీయ 11వ సంవత్సరం సందర్భముగా పెద్ద ర్యాలీ జరుగుతోంది. ఈ యొక్క అవగాహన సదస్సుకు గత ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి ఈ యోగా 1 నెల రోజులు సెలవు దినాలుగా ప్రకటించి, యోగా డేగా ప్రకటించి యోగా కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి స్వయంగా మన రాష్ట్రంలో విశాఖపట్నంలో వస్తున్నారు, పాల్గొంటున్నారు. హిందూ సనాతన ధర్మంలో పితృదేవతలకు అమావాస్య, సంక్రాంతి, కాల అమావాస్యను పురస్కరించుకుని నగర ప్రజలు పిండ ప్రదాన సమర్పణ, బ్రాహ్మణుల మంత్రోచ్చరణ మధ్య పర్వదినాలలో జరిపించడం హిందువుల సాంప్రదాయమని, అత్యంత పవిత్రమైన ఈ కార్యక్రమాన్ని కపిల్ తీర్థం రోడ్డుపైన కూర్చొని కనీస మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతూ నగర ప్రజలు జరిపించుకోవటం బాధాకరమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. కపిల తీర్థం వద్ద పర్వదినాలలో పిండ ప్రదానం కోసం శాశ్వత షెడ్లు, నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవోకి నవీన్ రెడ్డిస్ భారత్ కమిటీ విజ్ఞప్తి చేశారు. తిరుపతి రెడ్డిస్ భారత్ అసోసియేషన్ సంకల్పంతో టీటీడీ ఈవోని నవీన్ కుమార్ రెడ్డి సమక్షంలో మంగళవారం కలిసి కపిల్ తీర్థం వద్ద పితృదేవతలకు సమర్పించే పిండ ప్రదాన కార్యక్రమానికి శాశ్వత షెడ్లు నిర్మించి మంచినీటి సౌకర్యం కల్పించాలని, అలాగే రామచంద్ర పుష్కరిణి, గోవిందరాజస్వామి పుష్కరిణి ప్రాంతాలలో సైతం కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కపిల్ తీర్థం వద్ద పితృదేవతలకు రోడ్లపై కూర్చుని పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించడం బాధాకరమని, తిరుమల కొండకు వెళ్లే వాహనదారులకు సైతం అసౌకర్యం కలుగుతుందని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, గతంలోలాగా కపిల్ తీర్థంలోని ఆంజనేయ స్వామి ఆలయం ముందు భాగంలో, అలాగే ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో పర్మనెంట్ షెడ్లను, స్నానపు గదులను ఏర్పాటు చేయాలని ఈవోకి విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించిన టీటీడీ ఈవో సహృదయంతో సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తామని చెప్పడం శుభ పరిణామం అన్నారు. తిరుపతి నగర ప్రజల సౌకర్యార్థం ఇచ్చిన అర్జీపై సహృదయంతో సానుకూలంగా స్పందించినందుకు నవీన్ కుమార్ రెడ్డి, రెడ్డిస్ భారత్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు, టీటీడీ ఈవో శ్యామలారావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. టీటీడీ ఈవోని కలిసిన వారిలో నవీన్ కుమార్ రెడ్డి, దుగాళ్ల పురుషోత్తం రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని టీటీడీ ఈవో శ్రీ శ్యామలరావు గారి దృష్టికి స్థానికంగా ఉన్నటువంటి పెద్దలతో కలిసి కలవడం జరిగింది. ముఖ్యంగా అమావాస్య రోజు గాని, అదేవిధంగా సంక్రాంతి పండక్కి ఎవరైతే పితృదేవతలకి తర్పణాలు పెట్టుకుంటారో వాళ్ళకి కపిల్ తీర్థం వద్ద గాని అసౌకర్యంగా రోడ్ల మీద పెట్టేసి అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. అట్లా పురోహితులంతా కూడా రోడ్ల మీద కూర్చొని ఆ పెద్ద పితృదేవతలకి తర్పణాలు వదలడం సాంప్రదాయానికి చాలా బాధాకరం అని చెప్పని ఈవో గారి దృష్టికి తీసుకెళ్లాము. ఈవో గారు చాలా సానుకూలంగా స్పందించారు. సహృదయంతో ఖచ్చితంగా ఇది 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి పితృదేవతల పిండ ప్రదానం చేసేదానికి కపిల్ తీర్థం వద్ద సపరేట్ గా షెడ్లు ఏర్పాటు చేయమని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా రామచంద్ర పుష్కరిణిలో, అక్కడే కాకుండా గోవిందరాజస్వామి పుష్కరిణి దగ్గర కూడా టెంపరరీ షెడ్స్ వేసి ఏదైతే అమావాస్య రోజు గాని ఇతర పర్వదినాల్లో పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తారో అక్కడ నగర ప్రజలకి సౌకర్యవంతంగా షెడ్లు ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పని ఆ రోడ్ల మీద కపిల్ తీర్థం వద్ద ఈ పిండ ప్రదానం చేయడం కారణంగా తిరుమలకు వెళ్లే బస్సులకి ఆటంకం కలుగుతా ఉంది, రాకపోకలకి ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. కాబట్టి ఆ పక్కనున్నటువంటి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఏరియాలో ఎక్కడో ఒక చోట షెడ్ వేయమని చెప్పి కోరడం జరిగింది. ఈవో గారు సహృదయంతో స్పందించి తప్పకుండా పరిశీలించి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం చాలా శుభపరిణామం అండి. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో అధునాతన మ్యాట్రిక్ థర్మల్ 4 డ్రోన్ కెమెరాలతో తిరుచనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నైట్ బీట్ నిర్వహించడం జరిగింది.
దామినేడు ఇందిరమ్మ కాలనీ పరిధిలోని ఖాళీ ప్రదేశంలో హిజ్రాలు అటుగా వెళ్తున్న వాహనాలను ఆపి ఇబ్బంది పెడుతున్న దృశ్యాలను నైట్ డ్రోన్ కెమెరాలతో గుర్తించడం జరిగింది. వెంటనే పోలీసు వారు అదే ప్రదేశంలో నైట్ పిట్ నిర్వహిస్తున్న సిబ్బంది అక్కడకు వెళ్లి వారిని ప్రశ్నించడం జరిగింది. ఊరికేనే ఇక్కడకు వచ్చామని హిజ్రాలు సమాధానం చెప్పారు. రాత్రి సమయంలో ఈ ప్రదేశంలో ఉండకూడదని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామని పేర్కొన్నారు. ఇటుగా వెళ్తున్న వాహన చోదకులను ఇబ్బందులు పెట్టవద్దని మొదటి తప్పుగా భావించి ఇక్కడి నుండి పంపివేయడం జరిగిందన్నారు. మరోసారి ఇక్కడ కనిపించవద్దని, ఇటుగా వెళ్తున్న వారిని ఇబ్బందులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగిందన్నారు. దామినేడు ఇందిరమ్మ ఇల్లు దగ్గర డ్రోన్తో నిఘా ఉంచడం అనేది, ఆ డ్రోన్ ఎగరేసినప్పుడు ఈ దామినేడు ఇందిరమ్మ ఇల్లు పక్కన ఉన్నటువంటి ఈ మట్టి రోడ్లో చూడగా ఇక్కడ కొంతమంది హిజ్రాలు నిలబడి ఉండడం జరిగింది. అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎందుకున్నారు మీరు ఏమి ఇక్కడ అని విచారిస్తే వాళ్ళు మేము రోజు ఇక్కడ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాము, ఇక్కడ ఉంటాము, ఈవినింగ్ టైం కాబట్టి ఇలా వచ్చామని అన్నారు. కాబట్టి ఇక్కడికి రావడం అనేది కరెక్ట్ కాదు. ఈ చీకటిలో ఇక్కడ ఉండడం, తర్వాత ఇటు పబ్లిక్ వచ్చి వెళ్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మీరు ఉండడం, దీని మీద ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పడంతో వాళ్ళు ఇక మీడియా ఇక్కడికి మేము రాము, ఇక్కడ ఎలాంటి చర్యలు ఎలాంటి పనులు చేయమని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళకు తెలియజేయడం ఏమనగా ఇజ్రాయల్ ఇక మీద ఎప్పుడైనా కానీ ఇక్కడ ఉంటే వారి మీద కఠిన చర్యలు తీసుకొని కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరే కానీ ఈ చీకట్లలో ఇక్కడ ఎవరు కూడా ఉండకూడదని చెప్పి తెలియజేయడం జరిగింది. సార్ ఇప్పుడు అతను పరిగెత్తుకెళ్ళారు, అతను కూడా పట్టుకొచ్చారు కదా, ఏం చెప్తున్నాడు సార్ అతను బయట నుంచి వచ్చినాం సార్, మేము ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెంట్రింగ్ పనులు అవి చేస్తూ ఉంటామని చెప్పడం జరిగింది. అతను ఏమంటే నేను ఇక్కడ వచ్చిన పోలీసులు అని చెప్పి ఏదైనా భయపడి పోలీసులు వచ్చి పట్టుకుపోతారనే భయంతో పారిపోయినని చెప్తున్నాడు. తిరుపతి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి, చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ జూన్ 4 వెన్నుపోటు దినంగా పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, కూటమి నేతలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నారని అన్నారు. అమలు చేయకపోవడానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ తప్పుడు విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. 2,50,000 కోట్లు పేద ప్రజలకు పంచిపెట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఎన్నికల్లో అబద్ధపు ప్రచారం చేసి ప్రజల్ని మోసం చేశారని, ఇప్పుడు అదే చేస్తున్నారని అన్నారు. ఈరోజు తప్పుడు కేసులు నిర్బంధం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడా భయపడలేదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం దమనకాండకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ధైర్యం వల్ల ఎదురెడ్డి పోరాటం చేస్తున్నారని అన్నారు. జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంలో పెద్ద ఎత్తున పాల్గొనేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఓడిపోవచ్చుగాక ఉంగిపోయే పరిస్థితి ఎప్పటికీ కాదన్నారు. అధికారం రావచ్చు, పోవచ్చు, ప్రజల పక్షాన పోరాటం సాగిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. తిరుపతి నియోజకవర్గం అంటే రాష్ట్రంలో ఒక ప్రత్యేక స్థానం ఉందని, నమ్మక ద్రోహం చేసేదానికంటే అంతకన్నా మోసం ఇంకా ఏమీ లేదన్నారు. వ్యక్తిత్వం చంపుకుని బ్రతకాల్సిన పని ఏదీ లేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నామన్నారు. పోరాడితే పోయేదేమీ లేదని, మన అధికారం ఖచ్చితంగా వస్తుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎదురొడ్డి పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశపు ముఖ్య ఉద్దేశం 4వ తారీఖు మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వెన్నుపోటు దినంగా ఆ రోజుని పరిగణిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కలెక్టరేట్కి చేరుకొని అక్కడ కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పిస్తూ నిరసన కార్యక్రమాలను చేపట్టమని మనకు తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్ర శాఖ పిలుపునిచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తిరుపతిలో విజయవంతంగా పూర్తయ్యాయి. ఈసారి జరగబోయేటటువంటి కార్యక్రమం కూడా ఇంతకు మునుపు జరిగినటువంటి కార్యక్రమాల కన్నా కూడా పెద్ద ఎత్తున జరిపించాలన్నది మన నాయకుల ఆకాంక్ష. కాబట్టి మీరు మనతో పాటు నడుస్తున్నటువంటి వాళ్ళు, మనతో ఉన్నటువంటి వాళ్ళు, పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ ఒక్కటి చేసి ఆ 4వ తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నా మనవి. దీనిపైన ఆ టైం ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది సమాచార విభాగం మీ అందరితో షేర్ చేసుకుంటుంది.
రాష్ట్రంలో ఇప్పటికే తిరుపతి చాలా భిన్నంగా ఉంది. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల వాళ్లకు ఆదర్శంగా నిలుస్తోందన్న పేరుని మనం తెచ్చుకోగలిగాం. శేషాచలం అటవీ ప్రాంతంలో చిరుతలు ఇప్పుడు మరోసారి శ్రీవారి భక్తులను భయపెడుతున్నాయి. తరచూ కనిపిస్తూ ఆందోళనకు గురి చేస్తున్నాయి. తిరుమల నడక మార్గాలు ఘాట్ రోడ్లలో సంచరిస్తున్న చిరుతలు 2 రోజులుగా భక్తుల కంటపడుతున్నాయి. ఇందులో భాగంగానే తిరుమల మొదటి ఘాట్ రోడ్లో చిరుత హల్చల్ చేసింది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే ఘాట్ రోడ్లోని చివరి మలుపు వద్ద చిరుత సంచారాన్ని భక్తులు గమనించారు. వాహనాల్లో వెళ్లే భక్తులు చిరుత ఘాట్ రోడ్డుకు ఉన్న పెట్టుకోడపై పరుగులు పెడుతూ కనిపించింది. చిరుతను చూసి భయాందోళనకు గురైన భక్తులు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. నిన్న అలిపిరి నడక మార్గంలోనూ భక్తుల కంటపడింది. ఈ రోజు రాత్రి 8 గంటల సమయంలో ఘాట్ రోడ్లో చిరుత కనిపించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది భక్తులను అలర్ట్ చేసింది. ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనదారులను జాగ్రత్తగా వెళ్లాలని భద్రతా సిబ్బంది సూచించింది. చిరుతపులి హాయ్ గాయ్స్, చిరుతపులి చూడండి కొండపైన. రియల్ గా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలమనేరు ఆర్టీసీ డిపో మరియు బస్టాండ్ ను సందర్శించిన రాష్ట్ర ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ ద్వారకా తిరుమలరావు. ఆర్టీసీ అభివృద్ధికి ప్రతి ఒక్క ఉద్యోగులు పాటుపడాలని ఉద్యోగులకు కీలక సూచనలు. భారతీయుల పురాతన సంపదైన యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. యోగాంధ్రలో అందరూ భాగస్వాములు కావాలి. పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు. కపిల తీర్థం వద్ద పితృదేవతల పిండ ప్రదానం షెడ్లను ఏర్పాటు చేయాలి. టీటీడీ ఈవో శ్యామలరావుకి రెడ్డిస్ భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి, అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.